పాండవులు ద్రౌపది పూర్వజన్మ. యుధిష్ఠిరుడు తనతో సహా 5గురు పాండవులకి ద్రౌపది భార్య అవ్వాలన్న విషయాన్ని ద్రుపదుడు అంగీకరించలేదు. మరుసటి రోజు అందరూ సమావేశం అయ్యారు. అనుకోకుండా అక్కడికి వ్యాసుడు కూడా వచ్చాడు. ద్రుపదుడు వ్యాసుడితో విషయం చెప్పి దానికి నేను అంగీకరించను అని చెప్తాడు. పూర్వం నైమిషారణ్యంలో దేవతలు యజ్ఞం చేస్తున్నప్పుడు యముడు దీక్షితుడుగా ఉండి ప్రజలని చంపడం మానేయడంతో దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పగా ఆయన యముడి శరీరాన్ని రెండుగా చేస్తే అందులో ఒకటి మారణ కార్యాన్ని చేస్తుంది అని సూచించాడు. వెంటనే దేవతలు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా ఇంద్రుడికి అక్కడ ఒక యువతి ఏడుస్తున్నట్టు కనిపించింది. ఆ యువతి కన్నీటి బొట్లు కమలాలుగా మారడం చూసి ఇంద్రుడు ఆమెని ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇంద్రుడిని తనతో పాటు రమ్మని హిమాలయ శిఖరానికి తీసుకెళ్తుంది. అక్కడొక అందమైన యువతితో ఆడుతూ తనని పట్టించుకొని ఒక యువకుడిని చూసి ఇంద్రుడు కోపంగా నేను ఈ లోకానికే రాజుని, ఈ లోకమే నా ఆధీనంలో ఉంది అని అనడంతో ఆ యువకుడు పరమశివుడిగా అసలు రూపంలోకి మారతాడు. అక్కడ గుహలో ఉన్న ఇంద్రునితో సమానమైన ఇంకో 4 ఇంద్రులను చూపించి మీ 5గురు ఇంద్రుల మీ గర్వం అనగడానికి మానవ రూపంలో పాండవులుగా పుడతారు అని చెప్పిస్తాడు. గంగా నదిలో కనిపించిన ఆ సౌందర్య రాశి భూలోకంలో మీ భార్య అవుతుంది అని చెప్తాడు. అలా ఆ 5 కాలాల ఇంద్రులు, యముడు, వాయువు, అశ్విని దేవతలు ఇంద్రుల అంశలతో పాండవులుగా జన్మించారు. స్వర్గానికి లక్ష్మి అయిన సౌందర్య రాశి ద్రౌపదిగా జన్మించింది. పాండవుల పూర్వజన్మ గురించి తెలుసుకున్న ద్రుపదుడు పాండవులతో ద్రౌపది వివాహాన్ని అంగీకరించాడు. మరుసటి రోజు ధర్మం ప్రకారం వివాహం జరిగింది. 5గురు పాండవులు ద్రౌపదిని ఒక్కొక్కరు వివాహం చేసుకున్నారు. చూసారు కదా స్టోరీ. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ద్రౌపది ఎవరి అవతారం? పాండవులు ఎవరి అవతారాలు అని వ్యాసుడు చెప్పాడు?